ఈరోజు మనం ధ్యానించబోయే అంశం, అందరూ శిష్యులు కారా, కొందరేనా అనే అంశం. ప్రపంచ క్రైస్తవ్యములో ఈ అంశం మీద కొంత అవగాహన లోపాన్ని కలిగించి, దుష్టుడు ఏదో క్యాష్ చేసుకుంటున్నట్లుగా, దుష్టుడు ఏదో సంబరపడుతున్నట్లుగా లేఖనాధారంగా కొంత గ్రహించి ఈ టైటిల్తో ఒక 3 అంశాలను బోధించటానికి మేము ముందుకు తీసుకొచ్చాను. అందరూ శిష్యులు కారా, కొందరేనా? ప్రపంచ క్రైస్తవ్యం సంఘములో కొందరిని శిష్యులుగా చేయాలి అని ఒక కంకణం కట్టుకుంది. సంఘములో కొందరిని శిష్యులుగా చేయాలి అనే ఒక దృక్పథముతో ఆరాటపడుతూ కొనసాగుతూ ఉన్నారు. మరి అందరెవరు అనే ఒక ప్రశ్నతో నాకు ఆరంభమైన ఈ సత్యాన్వేషణలో, మరి అందరూ శిష్యులేనా లేక కొందరే శిష్యులా అనే విషయాన్ని ఆలోచించటానికి దేవుడు కృప చూపించాడు. ప్రసంగించటము అంటే నీ జ్ఞానాన్ని ప్రదర్శించటం కాదు, దేవుని జ్ఞానాన్ని ప్రకటించటం. అంటే ఈ అంశములో ఏది తమ జ్ఞానాన్ని ప్రదర్శించటం అవుతుంది, ఏది దేవుని జ్ఞానాన్ని ప్రకటించటం అవుతుంది అని నేను బాగా ఆలోచన చేయటం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని ఆలోచన చెయ్యాలి అని మనం ముందుగా అనుకున్నట్లయితే, పరిశుద్ధ లేఖన గ్రంథములో లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 20వ వచనములో శిష్యులను గురించిన ప్రస్తావన, వారు సంతోషపడవలసిన విషయాన్ని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. దయచేసి ఆ మాట చూడండి. నేను కొంత మధ్యలో నుంచి ఈ అంశానికి వెళ్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. చదువునానా? అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించండి. భూమి మీద ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం జరుగుతున్నప్పుడు ఆనందపడే లోకములో అది కాదు. మీ సంతోషానికి మూలమేంటో తెలుసా? మీ పేరులు జీవగ్రంథములో వ్రాయబడినవని సంతోషించండి అన్నాడు. ఎవరితో అన్న మాట ఇది? దయచేసి 17వ వచనం చదవండి. అంటే ఎవరితో అన్నాడు ఇది? మీ పేరులు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి అని ఎవరితో అన్నాడు? సత్యాన్వేషకులుగా జాగ్రత్తగా వినాలి. ప్రారంభములోనే విని ఏదో తొందరపాటుతో తప్పు బోధించే మనుష్య జ్ఞానము అనుకుంటే పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు. ఏది మనుషులు తమ జ్ఞానమును ప్రదర్శించటం అంటే, బైబిలు గ్రంథములో లేని తాత్పర్యాన్ని, లేని వివరణను చెప్పటమే మనుషులు తమ జ్ఞానమును ప్రదర్శించటం అవుతుంది. పరిశుద్ధ గ్రంథములో ఉన్న సంగతులను దాని ఆన్సర్, దాని జవాబు ఎక్కడుందో వెతికి 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 ఇవ్వటం అనేది మనుష్యుల జ్ఞానం కాదది,
దైవ జ్ఞానాన్ని ప్రచురించటం అవుతుంది. సత్యాన్వేషణలో అదే జరుగుతుంటుంది. సత్యాన్వేషకులను ఓర్చుకోలేని క్రైస్తవ ప్రపంచం అరే వాడి జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు రా అని వ్యంగ్యంగా మాట్లాడుకునే లోకంలో ఉన్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఎక్కడ పొరపాటు జరుగుతుందన్న విషయం. నా జ్ఞానాన్ని, మనుషుల జ్ఞానాన్ని ప్రదర్శించకుండా దేవుని జ్ఞానాన్ని ప్రకటించటము అంటే ఇక్కడున్న దానికి సరి అయిన సమాధానం, సరి అయిన వివరణ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళటం, అది దైవిక జ్ఞానాన్ని ప్రకటించటం అవుతుంది. మనం శిష్యులను గురించి ఆలోచిస్తే ఎందుకు ఆలోచించాలనుకున్నామంటే ఈ శిష్యుల పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి అంటే దాని ప్రయోజనం ఏంటి అసలు? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం, 20వ అధ్యాయము 20వ అధ్యాయము 15వ వచనం, జీవగ్రంథములో రాయబడుటకి సంబంధం ఏంటి అసలు? ఎవరి పేర్లు రాయబడ్డాయి? శిష్యుల పేర్లు. అప్పుడున్న శిష్యులు ఎంతమంది అన్నాడు? 70 మంది శిష్యులు కదా. శిష్యుల పేర్లు రాయబడ్డాయి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అంటే జీవగ్రంథములో పేరు రాయబడడానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తే, ఒక మనుష్యుడు తన జీవితాన్ని ముగించిన తర్వాత అతడు నరకానికి వెళ్ళేవాడా లేక స్వర్గలోకానికి వెళ్ళేవాడా అని ఎక్కడ తేలిపోతుంది? ఎక్కడ తేలిపోతుంది? పరలోకములో ఉన్న ఒక గ్రంథములో. ఆ గ్రంథములో పేరు రాయబడితే పరలోకానికి, ఆ గ్రంథములో పేరు కనబడకపోతే ఎక్కడికి? నరకానికి. చూసావా? అంటే ఈ గ్రంథముతో పనేంటి అంటే ఈ గ్రంథమే నీకు దారి చూపించే గ్రంథం. ఈ గ్రంథమే నిన్ను స్వర్గలోకానికి తీసుకుపోయేదిగా, నిన్ను నరకములోనికి నెట్టివేసేదిగా కనబడుతుంది. 12వ వచనం చదువునానా? 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూసి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. అంటే అక్కడ బహువచనాన్ని ఉపయోగించాడు. గ్రంథములు ఉన్నాయి. ఏంటా గ్రంథాలు? మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును, అంటే 2 గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలు మానవునికి తీర్పు తీర్చే గ్రంథాలు. ఒకటేమో జీవగ్రంథం, ఇందులో పేరు ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఆ గ్రంథములో పేరుంటే పరలోకానికి, ఆ గ్రంథములో పేరు లేకపోతే నరకానికి. ఇంకొక గ్రంథం ఉంది, అది వేరొక గ్రంథం, అంటే జీవగ్రంథము కానీ వేరొక గ్రంథం. ఏ గ్రంథం అది? మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనానికి వెళ్ళితే ఆ గ్రంథం ఏంటో మరి. అంటే 2 గ్రంథాలు ఉన్నాయి. నీవు మరణించిన తరువాత నీకు తీర్పు తీర్చి జడ్జిమెంట్ చేసి నిన్ను ఆ 2 చోట్లలో, అనగా ఆ భయంకరమైన నరకం, ఆహ్లాదకరమైన పరలోకం, అటు పరలోకానికి వెళ్ళటానికి భయంకరమైన నరకములోనికి తోసేయడానికి మధ్యలో నీ కోసమై ఉన్న 2 గ్రంథాలు పరలోకములో ఉన్నాయి. ఒకటేమో జీవగ్రంథం, ఒకటేమో వేరొక గ్రంథం. ఏంటా వేరొక గ్రంథం? 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి
ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థకముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఈ వేరొక గ్రంథం ఏంటి అని ఆలోచిస్తే, మానవులు చేస్తున్న క్రియలన్నిటినీ, చర్యలన్నిటినీ, చేస్తున్న వాటన్నిటినీ సాక్షార్థకంగా ఒక గ్రంథములో వ్రాయబడుతున్నాయి. ఒక గ్రంథములో వ్రాయబడుతున్నాయి. అంటే ఒకటేమో నీ క్రియలను రాసే గ్రంథం, ఒకటేమో నువ్వు స్వర్గలోకానికి వెళ్ళేవాడివా నరకానికి వెళ్ళేవాడివా అని నీ పేరు నమోదు చేసుకునే ఒక గ్రంథం. ఇప్పుడు ఆ పేరు నమోదు చేసుకునే ఆ గ్రంథం జీవ గ్రంథం. అందులో పేరుంటే పరలోకం, పేరు లేకపోతే నరకం. మరి అందులో ఎవరి పేర్లు ఉన్నాయి అని చెక్ చేస్తున్న లిస్టులో శిష్యుల పేర్లు ఆ గ్రంథములో వ్రాయబడ్డాయి అన్నాడు. అంటే ఆ గ్రంథములో పేరు రాయబడకపోతే, పేరు కనబడకపోతే వాళ్ళంతా కూడా ఎక్కడున్న వాళ్ళో చూద్దాం ఒకసారి దయచేసి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. అంటే గ్రంథములో పేర్లు లేని వాళ్ళు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నామంటే, ఈ గ్రంథములో పేర్లున్న వాళ్ళతో అదిగో శిష్యులు అని పిలవడుతున్న వారికి సంబంధం కలిగి ఉంది. శిష్యుల పేర్లే జీవగ్రంథములో ఉన్నాయి అంటున్నప్పుడు, జీవగ్రంథములో రాయబడిన పేర్లు గలవాళ్ళే భూమి మీద ఆయన శిష్యులు అన్న సంకేతం ప్రారంభంలో కనబడుతున్నప్పుడు, మరి అందులో పేర్లు లేని వాళ్ళెవరు అని ఆలోచిస్తే, చదువునాన్న 21-27 వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో అనగా పరలోకములో, అనగా స్వర్గలోకములో, అనగా దేవుడున్న లోకములో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైనది ఏదైనను, అబద్ధమైనది ఏదైనను జరిగించువాడు దానిలోనికి ప్రవేశించడు. నెంబర్ 3 ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. అంటే గ్రంథములో లేనివాడు ఎవరు? గ్రంథములో లేనివాడు ఎవరు? నిషిద్ధమైన దాన్ని జరిగించేవాడు, అసహ్యమైన దాన్ని జరిగించేవాడు, అబద్ధమును జరిగించేవాడు గ్రంథములో లేనివాడు. అంటే నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది జరిగించే వాడి పేరు గ్రంథములో లేదు అంటే గ్రంథములో ఉండవలసిన శిష్యుడు కాదన్నమాట. చదువునాన్న. నీవు చూసిన ఆ మృగము పేరు కానీ ఇప్పుడు లేదు. అయితే భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు, అంటే జగదుత్పత్తి మొదలుకొని జగత్తు అంతమైపోయే వరకు ఎవరి పేరైనా జీవగ్రంథంలో కనబడకపోతే నరకం, ఎవరి పేరైనా జీవగ్రంథంలో కనబడితే స్వర్గం అన్నాడు. అంటే జగదుత్పత్తి మొదలుకొని ఈ ప్రకృతి లయమైపోయే వరకు స్వర్గలోకములో ఉండేవాడికి, పరలోకానికి వెళ్ళేవాడికి నిదర్శనమేంటి, రుజువేంటి అంటే గ్రంథములో అతని పేరు కనబడాలి. 13వ అధ్యాయము 8వ వచనం. 13వ అధ్యాయము 8వ వచనం. అంటే ఈ గ్రంథములో పేరు ఉండటం అనేది ఎంత అత్యవసరమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో అని ఆలోచిస్తే
క్రైస్తవ జీవితములో ఇంతకంటే ప్రాముఖ్యమైనది మరొకటి లేదు అనే విషయం గుర్తు చేస్తున్నాను. ఇంతకంటే ప్రాముఖ్యమైనది మరొకటి లేదు. అంటే క్రైస్తవమే స్వర్గలోకానికి దారి చూపించేది అనుకుంటే, క్రైస్తవమే ఆ భయంకరమైన నరకాన్ని తప్పించేదనుకుంటే, ఆ నరకాన్ని తప్పించటానికి, స్వర్గాన్ని ప్రవేశించటానికి జీవగ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందులో తమ పేరు ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. చదువునానా? భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు, అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు జీవగ్రంథాన్ని గురించిన ప్రస్తావన తెలియచేస్తున్నాడంటే, జగదుత్పత్తి మొదలుకొని ఈ జగతి నాశనమైపోయేదాకా జీవగ్రంథములో, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథములో పేరుంటే పరలోకం, పేరు లేకపోతే నరకం. ఇక మన అంశంలోకి వస్తే, ఆ జీవగ్రంథములో ఎవరి పేర్లున్నాయి అనే అంశములో 2 సంవత్సరాల క్రితం నేను మాట్లాడాను. జీవగ్రంథములో నీ పేరుందా అనే టైటిల్తో మాట్లాడాను. అదే 2 సంవత్సరాల క్రితం, ఓ క్రైస్తవుడా నీవు శిష్యుడవు కాలేవా అని మాట్లాడు. అద్భుతమైన అంశాలు. నేను వింటేనే ఒక క్రొత్తదనాన్ని, నాకు మాధుర్యాన్ని అనుభవించగలిగాను. అంటే ఈ జీవగ్రంథము ఎంత ప్రాముఖ్యమైంది అంటే, పరలోకములోనికి నువ్వు వెళ్తావు అని ఒక అష్యూరెన్స్ ఇచ్చినట్టుగా, నీవు పరలోకానికి వెళ్ళేవాడివి అని ఒక అష్యూరెన్స్ని కలిగి ఉన్నట్లుగా. మరో భాషలో చెప్పాలంటే, వీసా ఉంది, పాస్పోర్ట్ ఉంది, కానీ దుబాయ్కి వెళ్ళడానికి ఏం కావాలి? టికెట్ కావాలి. ఆ టికెట్ మీద ఉన్న పేరు ఆ యొక్క ఎయిర్లైన్స్ వాళ్ళ లిస్ట్లో కూడా ఆ పేరు ఉండాలి. నువ్వు ఆ టికెట్ తీసుకెళ్ళగానే నీ పేరు ఆ లిస్ట్లో 2 చెక్ చేసుకుంటాడు. ఈ పేరులో ఒక అక్షరం తప్పొచ్చినా కూడా గేట్ దాటి నేను లోపలికి పోనీయడు. ఆధార్ కార్డులో అదే పేరు ఉండాలి, టికెట్లో అదే పేరు ఉండాలి. అలాగే ఆ గేటు దగ్గర ఉన్న ఆ లిస్టులో కూడా అదే పేరు ఉండాలి. అందులో ఒక అక్షరం తేడా వస్తే విమానం ఎక్కి దుబాయ్కి వెళ్ళడానికి నువ్వు చేరలేవు. నేను రేపు దుబాయ్లో దిగుతున్నాను అనే అష్యూరెన్స్ ఎప్పుడు వచ్చింది? గ్యారంటీ ఎప్పుడు వచ్చింది? ఆ నమ్మకం ఎప్పుడు కుదిరింది? పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు కాదు, వీసా తీసుకున్నప్పుడు కాదు, టికెట్ కన్ఫామ్ అయినప్పుడు నేను రేపు గీయాళ్ళకి దుబాయ్లో ఉంటున్నా. ఈ జీవగ్రంథములో పేరు నమోదు అయ్యింది అన్న సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వు పరలోకములో ఉండగలవు అన్న నమ్మకం, ఖచ్చితత్వాన్ని మీకు కలిగిస్తుంది. పౌలు భక్తుడు అందుకే, ఈరోజు నన్ను రమ్మంటే వెళ్ళిపోవడం నాకు సంతోషం, మీకు ఇష్టంగానే ఒక పదాన్ని ఉపయోగిస్తాను, ఈరోజు చచ్చిపోవడం అంటే నాకు చాలా సంతోషం. ఎందుకు? ఈ హ్యావ్ ఏ వండర్ఫుల్ అష్యూరెన్స్. ఆయనకు ఒక ఖచ్చితత్వం ఉంది, ఒక నమ్మకత్వం ఉంది. నేను వదిలితే స్వర్గలోకములో ఉంటా అనే ఖచ్చితత్వం ఉంది గనక సంతోషపడ్డాడు. ఇప్పుడు మన అంశంలోకి వద్దాం. ఎవరి పేర్లు జీవగ్రంథములో రాయబడ్డాయంటే శిష్యుల పేర్లే జీవగ్రంథములో. ఇందుకోసం యేసుక్రీస్తు వారు తన కార్యాన్ని ముగించుకొని వెళ్ళేటప్పుడు ఆయన చెప్పినటువంటి గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ ఏంటి? దయచేసి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ నుండే కాస్త సత్యం అసత్యములోనికి మలుచుకోబడి మనుషులు తమ జ్ఞానము చేత దైవ జ్ఞానాన్ని అనుసరించలేకపోతున్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ సంఘాన్ని పరలోకం వెళ్ళేవారుగా, జీవగ్రంథములో పేరు రాయించుకునే శిష్యులుగా, జీవగ్రంథములో పేర్లు కలిగిన శిష్యులుగా సంఘాన్ని చూస్తున్నట్లుగా మనము దేవుని వాక్యము ద్వారా గ్రహించబోతున్నాం. చదువునానా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ, గొప్ప ఆదేశం,
చివరిగా దేవుడు శిష్యులకు ఏమని చెబుతున్నాడు అని అంటే, మీరు వెళ్ళి శిష్యులనుగా చేయండి. ఎందుకని? ఎవరిని చేయమన్నాడు శిష్యులుగా? ఎవరిని చేయమన్నాడు? సమస్త జనులను. సమస్త జనులను అంటే, సమస్త జనులంటే నీవున్నావు, ఇక్కడ లేనివాడు కూడా ఉన్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయండి అని వాక్యం చెబుతుంటే, ఈరోజు కొందరిని శిష్యులుగా చేయటానికి, కొందరినే శిష్యులుగా తర్బీదు చేయాలని, కొందరినే శిష్యులుగా ఏర్పరచుకోవాలని, కొందరే శిష్యులు అనే భావనతో మరి మిగతా వాళ్ళని ఏమనుకుంటున్నావు? సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. ఎవరికి చెప్పాడు ఈ మాట? దయచేసి 16వ వచనం. ఎవరికి చెప్పాడు ఈ మాట? 11 మంది శిష్యులతో. శిష్యులు 12 మంది అయితే అందులో ఒకడు తన భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అతడే ఇస్కరియోతు యూదా. ఆ స్థానములోనికి ఎవరిని తీసుకున్నారో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 23వ వచనం. 1వ అధ్యాయము 23వ వచనం. 1వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు వారు యూస్తు అను మారు పెలగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అపోస్తులత్వములో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఎవరిని ఏర్పరుచుకొనిన వాడవు కనుపరుచుమనిరి. చీట్లు వేయగా మత్తీయ వచ్చేశాడు. అంటే ఎవరికి చెబుతున్నాడు? శిష్యులకు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు శిష్యులకి? సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఈ మాట చెప్తున్నప్పుడు సత్యాన్వేషణలు ఇష్టపడని వారుగా, యేసు ప్రభు తన శిష్యులను చేసుకోవడానికి కొంతమందిని ఏర్పరచుకోలేదా? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నన్ను శిష్యుడిగా చేసుకోండి వద్దని నూకేయలేదా? నేను శిష్యుడు కాను అంటే నువ్వు వచ్చి నన్ను శిష్యుడు కానలేదా? శిష్యుడు కావాలంటే ఏర్పాటు ఉండాలి. శిష్యుడు కావాలంటే దేవుడు పిలవాలి. శిష్యుడు కావాలంటే దేవుడు ఎన్నుకోవాలి అని ఈ కోణంలో మాట్లాడదు. ఎవరిని? ఆ 12 మంది విషయములోనే. ఆ 12 మంది విషయంలోనే ఎందుకు చెప్పాడు, ఎందుకు అలా అన్నాడు ఆ మాట, ఆ చిక్కుముడి తెంపేసి ముందుకు వెళ్దాం ప్రియులారా. దయచేసి ఆ లూకాసు వార్త ఎందుకని ఆ మాట అన్నాడో లూకాసు వార్త ఒక్క నిమిషం ఆ మాట చెప్పాలి. ఎందుకంటే ఎందుకని అన్నాడు అని ఆలోచిస్తే వారి పట్ల దేవుడికి ఉన్న ఆశయము, ఆలోచన వేరే. 8వ అధ్యాయం. ఒక్క నిమిషం. ఆయన శిష్యులను ఏర్పరచుకున్న సమయంలో వారి పట్ల ఆయనకున్న ఆశయము, ఆలోచన ఏంటి అనే విషయాన్ని చూపిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు. అంటే ఇలా ఏర్పరుచుకున్న, ఎన్నిక చేసుకున్న లిమిటెడ్ డిసైపుల్స్ ఎవరు అని ఆలోచిస్తే, నన్ను శిష్యుడిగా చేసుకో అంటే కూడా ఇష్టపడక తీసుకోలేంది ఎవరు అని ఆలోచిస్తే, వీళ్ళు శిష్యులు మాత్రమే కాదండోయ్, వీరు ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగిన వారుగా దేవుడు వారిని ఎన్నుకోవడం వలన అందరినీ శిష్యులుగా ఆయన అంగీకరించలేదు. కానీ ఆయన వెళ్ళిపోతూ ఏమన్నాడంటే, సమస్త జనులను మీరు శిష్యులుగానే చేయండి. చదువునాన్న మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన తన 12 మందిని శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు. ఆ 12 మంది ఎవరండి? ఆ 12 మంది ఎవరు? ఆ 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళెవరు? అపోస్తులు.
అర్థమైందా? అపోస్తులు. కానీ ఇక్కడ అందరినీ శిష్యులుగా చేయమన్నాడు, అందరినీ అపోస్తులుగా చేయమనిలే. లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు ఈ అంశం సంఘానికి అవసరం అంటే, సంఘము ఎవరో వాళ్ళకు తెలియాలి. సంఘము ఎవరైతే జీవగ్రంథములో పేరుంటుందో తెలియాలి. అది తెలియకపోతే కళ్ళు మూసి పళ్ళు తెరిచి అదిగో మాకు పరలోకం లేదా అని ఆశ్చర్యపోతారు. సంఘము పరలోకం వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే, ఆ సంఘము పరలోకం వెళ్ళటానికి వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉండాలి అనుకున్నట్లయితే, ఆ జీవగ్రంథంలో ఉండాలి అనుకున్న ఈ సభ్యులు ఏమై ఉండాలి? భూమి మీద శిష్యులై ఉండాలి. అంటే శిష్యులు కొందరా అందరా అని ఆలోచిస్తే, పరలోకం వెళ్ళాలి అనుకున్న అందరూ శిష్యులే. అందుకే సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులు శిష్యులైతే, సమస్త జనుల పేర్లు జీవగ్రంథములో ఉంటే, ఆ సమస్త జనులకి పరలోకం అని దేవుడు ఆశించాడు. మరి చదువునానా లూకా సువార్త 6వ అధ్యాయము 13వ వచనం చదివి, ఆయన తన శిష్యులను పిలిచి వారిలో వారికి అపోస్తులని పేరు పెట్టెను. చూసావా? ఈ 12 మంది శిష్యులు వేరు, నువ్వు వేరు. ఈ 12 మంది శిష్యులు కలిగి ఉన్న ఎక్స్ట్రాడినరీ డ్యూటీ ఏంటో తెలుసా? దే ఆర్ ఓన్లీ అపోస్టల్స్, నన్ అదర్ దెన్. వారు మాత్రమే అపోస్తులుగా చేయాలనే సంకల్పం ఉండటం వలన, శిష్యుడై అపోస్తులత్వాన్ని కలిగిన క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయో వాళ్ళను ఎన్నిక చేసుకోవడానికి వారు పనిచేస్తున్న స్థలములోనికి వెళ్ళి పిలుచుకున్నాడు. పేతురు, ఆంద్రేయ జాలర్లు కదా, సరస్సు దగ్గరికి వెళ్ళారు. రండ్రా చేపలు పట్టే వాళ్ళని చేస్తా అని పిలిచాడు. మత్తీయ, సుంకరి, రండి నిన్ను మనుషులు నాతో పాటు శిష్యత్వాన్ని చేసుకుంటా అని పిలిచాడు. ఎందుకు తెలుసా? వారు 2 క్వాలిటీస్ వారిలో దేవుడు చూశాడు. ఏంటనంటే, శిష్యుడుగా ఉండే క్వాలిటీ చూశాడు, అపోస్తులత్వాన్ని కలిగి ఉన్న క్వాలిటీని చూశాడు. ఈ అపోస్తులత్వం కోసం ఈ శిష్యులను మాత్రమే ఎన్నిక చేసుకోవలసి వచ్చింది. మరి అపోస్తులు ఎందరూ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. అపోస్తులు ఎందరు? ఈ మాటలో ఆలోచిస్తే, పరలోకం వెళ్ళాలనే సంకల్పం దేవునికి అందరి పట్ల ఉంది. దేర్ఫోర్ అందరూ శిష్యులు కావాలని దేవుడు ఆశించాడు. అయితే అందరూ శిష్యులా, కొందరే శిష్యులా? ఇక్కడ మనం ఆరంభించాలి అంశాన్ని. చదువునానా? మరియు దేవుడు మొదట కొందరిని అపోస్తులుగాను, కొందరిని అపోస్తులుగా చేశాడు. అందరిని శిష్యులుగా చేయాలని దేవుడు ఆశించాడు. అపోస్తులు కొందరే, వారే ఆ 12 మంది. కానీ కొందరిని అపోస్తులుగా చేశాడు, కానీ అందరినీ శిష్యులు కావాలని దేవుడు ఆశించాడు. పరలోకం వెళ్ళటానికి, జీవగ్రంథములో పేరు రాయబడడానికి అపోస్తులుడు కావాలా లేక శిష్యుడు కావాలా? చెప్పండి. అపోస్తులుడు కావాలా, శిష్యుడు కావాలా? చెప్పండి. అపోస్తులుడు అనగా ఏంటి అనే విషయం అది కూడా నేను మాట్లాడాను 2-3 సంవత్సరాల క్రితమే. అపోస్తుల పేర్లు జీవగ్రంథంలో కాదు రాయబడింది. ఎవరి పేర్లు జీవగ్రంథం రాశారు? అందుకే వీరు కొందరు, అపోస్తులు కొందరు, శిష్యులు అందరూ. అందరూ అనగా ఎవరు? అందరూ అనగా ఎవరు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పింది ఎవరికి? ఈ 12 మంది శిష్యులకే చెప్పారు. అంటే వీళ్ళు వెళ్ళి చేసిన ఆ పని ఏమన్నమాట? వీళ్ళు వెళ్ళి చేసిన ఆ పని ఏమన్నమాట?
శిష్యులుగా చేశారు అన్నమాట. ఇప్పుడు చూద్దాం, వీళ్ళు వెళ్ళి ఏం పని చేశారు? ఆ పని శిష్యులుగా చేసిన పనేనా, లేకపోతే ఇంకా శిష్యులుగా చేయలేదా అని ఆలోచన చెయ్యాలి. మొట్టమొదటిగా ఈ 12 మంది శిష్యులకి ఏమని ఆజ్ఞాపించాడు? లూకా సువార్త 24వ అధ్యాయము. ఇది చాలా క్రిటికల్గా ఒక సత్యాన్వేషణలో ఒక అసత్యాన్ని రుజువు చేసే సందర్భమే తప్ప మరొకటి కాదు. పైగా ప్రతి క్రైస్తవుడికి అవగాహన కావలసిన పాఠం. ఈరోజు తామెవరో తెలుసుకోక, తామేమై ఉన్నామో తెలుసుకోలేక ఎవరి పనిలో వారు బిజీగా ఉండిపోతున్నారు కదా. దయచేసి దేవుని వాక్యములో లూకా సువార్త 48వ వచనం, 24వ అధ్యాయం 48వ వచనం. యేసు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చివరిగా, ఇదిగో మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, మీరు వెళ్ళండి, మీరు సువార్త ప్రకటించండి, నమ్మిన వాడికి బాప్తిసం ఇవ్వండి, వాడిని నువ్వేం చేయమంటున్నాడు? శిష్యులుగా చేయమంటున్నాడు. మరి చేశారా? చేసిన ఆ పనే శిష్యులా అని ఆలోచిస్తే శిష్యులు ఎవరో ఈరోజు మనకు అర్థమవుతుంది. శిష్యులు ఎంతమందో అర్థమవుతుంది. చదువునానా? ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. వీరు యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత ఆ జెరూషలేము పట్టణములోనే మేడగది మీద 50 రోజుల వరకు ఆయన పంపించబోయే ఆత్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పంపించబోయే ఆత్మ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఆయన వచ్చిన తర్వాత మీరు సాక్షులుగా వెళ్ళండి, ఆయన వచ్చిన తర్వాత మీరు సాక్షులుగా వెళ్ళండి. దయచేసి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. శిష్యులను గురించిన సందర్భంలో చూస్తున్నాం. ఏ శిష్యులకి సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడో, వారు శిష్యులుగా ఎలా చేశాడో, ఎవరు శిష్యులై ఉన్నారో అన్న సంగతి పరలోకం వెళ్ళాలని ప్రయాణం చేస్తున్న క్రైస్తవుడికి అర్థం కావాలి. నరకముంది, దానికి జాలి లేదు. నరకముంది, దానికి కనికరము లేదు. ఆ నరకాన్ని తప్పించుకోవాలని మనుష్యుడికి ఈ పాఠం అర్థం కావాలి. చదువునానా? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పాను. ఎప్పుడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అన్నాడు. మరి ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ వారి మీదికి? 2వ అధ్యాయము 1వ వచనం చదివితే, పెంతకోస్తు అను పండుగ దినమున, అనగా పెంతకోస్తు, పెంట అంటే 50, గ్రీకు భాషలో పెంట అంటే 50 రోజులకు జరిగే ఆ పండుగ రోజు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి రాగా బూదిగంతముల వరకు చెదిరిపోయి ఈ అపోస్తులు, ఈ శిష్యులు అనేకులను శిష్యులుగా చేయాలి గనుక 50వ రోజుకు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. అన్య భాషలు మాట్లాడారు. అక్కడ నుండి చూస్తే ఆ ఆత్మను పొందిన తర్వాత మొట్టమొదటి ప్రసంగం 14వ వచనంలో స్టార్ట్ అయింది. అంటే ఈ అపోస్తుల్లో నుంచి మొదటి ప్రసంగం, అంటే మొదటి ప్రసంగం ఎందుకు చేస్తున్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడే. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ ప్రసంగికుడు? సమస్త జనులను శిష్యులుగా చేసే పని
చేస్తున్నాడు. ఏం చేశాడు అక్కడ? 14వ వచనంలో స్టార్ట్ చేశాడు. అదిగో యోవేలు చెప్పలేదా, అదిగో దావీదు చెప్పలేదా, అదిగో అబ్రహాము చెప్పలేదా, అదిగో కీర్తన గ్రంథంలో చెప్పలేదా అని 14వ వచనంలో ప్రసంగం చేశాడు. 14వ వచనం నుండి 14వ వచనం నుండి 36 వచనాల వరకు ప్రసంగం చేశాడు. మొదటి ప్రసంగం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము నుండి 36వ వచనం వరకు అది ప్రసంగం. ఇప్పుడు నేను కదా 4 పేజీలు రాసుకొని వచ్చినట్లుగా అక్కడ 14వ వచనం నుండి 36వ వచనం వరకు మొదటి ప్రసంగం. అంటే వీళ్ళు ఏం చేయడానికి ఆత్మను పొంది వెళ్తున్నారు? సమస్త జనులను శిష్యులుగా చేయడానికి వీరు వెళ్ళి ప్రసంగిస్తున్నారు కదా. ఇప్పుడు మొదటి ప్రసంగం చేసిన తర్వాత వీళ్ళు మరి శిష్యులనుగా చేశారా? చూద్దాం ఏం జరిగిందో. ఇప్పుడు 37వ వచనం చదవండి. ఆయన 37వ వచనం. అప్పుడు అందులో చెప్పాడు, అన్ని గ్రంథముల సారాంశాన్ని చెబుతూ మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి, సమాజము ద్వేషించిన యేసుక్రీస్తుని గురించి, రోమా సైనికులు చంపిన యేసుక్రీస్తుని గురించి, దేవుడు లేపిన యేసుక్రీస్తుని గురించి క్లియర్గా మొదటి ప్రసంగం ఈ 12 మంది శిష్యులలో నుంచి ఒకడైన పేతురు స్టార్ట్ చేశాడు. మరి ఈ ప్రసంగము ద్వారా ఏం జరిగింది అని ఆలోచిస్తే చదువునానా 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, చూసావా ఏమైందంటే హృదయములో నొప్పి కలిగింది. హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, ఎవరు వీళ్ళు? వీళ్ళెవరు? క్రైస్తవ్యం వీళ్ళని శిష్యులుగానే చూపిస్తుంది. వీళ్ళెవరు? అపోస్తులు. దే ఓన్లీ అపోస్టల్స్. వాళ్ళే అపోస్తులు. వాళ్ళు అడుగుతున్నారు, అయ్యలారా ఏం చేయమంటావు? నొప్పి కలిగింది, తప్పు చేస్తున్నామని అర్థమైంది, పొరపాటు చేస్తున్నామని అర్థమైంది, ఇంకను మేము ఆ రక్షకుడిని యేసుకుని తెలుసుకోలేకపోయిన అర్థమైంది, మేము ఆయన తప్పు పట్టామయ్యా, ఏం చేయమంటావు అని అడిగారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి పేతురుకి? ఇట్లా మేము శిష్యులుగా చేస్తున్నామయ్యా అని చెప్పన్నా? అసలు వాళ్ళు చేసే పనే శిష్యులుగా చేయాలి కదా, వాళ్ళు చేయాల్సిన పనే శిష్యులుగా చేయాలి కదా. మళ్ళీ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 చదవండి. ఏ లిక్కని పెట్టుకొని చెప్పండి. అంటే దేవుడు చెప్పిన పనే చేస్తున్నారు అనే భావన మీకు రావడానికి చూపిస్తున్నాను. ఒకవేళ ఆయన చెప్పిన పని ఇక్కడ చేయకపోతే పరిశుద్ధాత్ముడు గద్దించి, ఏం పేతురు ఏం చేస్తున్నావు అని మందలించేవాడు కాదా? ఆయన చేస్తున్న పనిని పరిశుద్ధాత్మ దేవుడు అభినందించాడంటే, ఆయన చేసిన పనిని ముద్రించాడంటే, ఆయన చేసిన పని తప్పు కాదు అన్నాడంటే, పేతురు కడమ అపోస్తులు చేస్తున్న పని సమస్త జనులను శిష్యులుగా చేస్తున్నట్లుగా కనబడుతుంది. నోటి మాటలతో చెప్పట్లేదు. నా స్వంత జ్ఞానాన్ని ఎప్పుడు నేను ప్రదర్శించను. నోట్ దిస్ పాయింట్. దట్స్ మీన్ నేను ఏ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో, ఏ వివరణ ఇస్తున్నానో దానికి ముక్కుసూటి సమాధానాన్ని ఇవ్వడానికి రెడీగా ఉండి నిలబడ్డాను గనుక, ఓ ప్రియమైన సంగమా, మీరెవరో గుర్తించనంత కాలం ఈ భూమి మీద బ్రతుకుతూ స్వర్గలోకానికి పోతున్నానని భ్రమపడేవారుగా మిగిలిపోతారు. జాగ్రత్త. చదువునానా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంటే ఇప్పుడు శిష్యులుగా చేయండి అని ఆజ్ఞ పొందిన శిష్యులు జెరూసలేము మేడగది నుంచి కిందికి దిగి ఇక అక్కడి నుండి ఇద్దరిద్దరుగా ఒక్కడొక్కడుగా ప్రయాణమై బూది గంతముల వరకు ప్రయాణమై వెళ్ళిపోతూ వీళ్ళు చేస్తున్న పని ఏంటనంటే శిష్యులుగా చేసే పనే చేస్తున్నారు అని అర్థమవుతుంది. మరి ఇక్కడ ఏమైపోయింది అని ఆలోచిస్తే, అక్కడ ప్రజలు ఆ ప్రసంగాన్ని విన్నారు, హృదయములు నొచ్చుకున్నారు, ఏం చెయ్యాలని అడిగారు. అడిగితే వాళ్ళు ఏం చెయ్యాలో చెబుతున్నారు. 38వ వచనంలో, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులకును అనగా ప్రభు అయిన దేవుడు తమ యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేకమైన విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందునని వారిని హెచ్చరించెను. ఈ సందర్భంలో ఎక్కడైనా అక్కడ చెప్పిన మాట కనబడదా అండి?
అంటే మరి పేతురు తప్పు చేశాడా? ఇక్కడ అడుగుతారు, ఏం చేయమంటావు అంటే ఏమన్నాడు టకీమని? మీరు శిష్యులు కావాలి అని చెప్పాలి కదా. శిష్యులు కావాలని ఆ పదాన్ని చెప్పకుండా వీళ్ళు ఏం పని చేస్తున్నారో ఆ పనిలో ఏమైనా శిష్యత్వం ఉందేమో మనం చూద్దాం. ఏం పని చేస్తున్నారు? వాక్యాన్ని వినిపించారు. వాక్యము చేత హృదయం నొప్పించబడింది, వాక్యము చేత హృదయం కదిలించబడింది, వాక్యం చేత హృదయం మారు మనస్సు పొందింది, వాక్యం చేత హృదయం కరిగించబడి ఏం చెయ్యాలని అడిగి బాప్తీసం పొందారు కదా. ఎంతమంది బాప్తీసం పొందారు? మొదటి ప్రసంగానికి 3000 మంది. ఇప్పుడు 4వ అధ్యాయం 4వ వచనం రండి. 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు 2వ ప్రసంగం 4వ అధ్యాయం 4వ వచనం. ఇక వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య 5000 మంది. ఎంతమంది? 5000 మంది. అంటే ఇలా వారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, వాక్యాన్ని ప్రజలు వింటున్నారు, విశ్వసిస్తున్నారు, బాప్తీసం పొందుతున్నారు. వాళ్ళంతా ఏమవుతున్నారు? 2వ అధ్యాయం, మళ్ళీ 2వ అధ్యాయము దయచేసి 41 వచనం. ఇలా విని విశ్వసించి మారు మనసు పొంది నమ్మిన వీళ్ళంతా కూడా చేర్చబడుతున్నారు. ఎక్కడికి చేర్చబడుతున్నారు? వీళ్ళంతా కూడా సంఘములోనికి చేర్చబడుతున్నారు. సంఘములోనికి చేర్చబడుతున్నారు. చదువునానా? కాబట్టి ఈ వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 3000 మంది చేర్చబడిరి. ఇలా వాక్యం ప్రకటించబడుతూ ప్రబలించబడుతూ ఉన్నదని అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 24వ వచనం కనబడుతుంది. అంటే అపోస్తులు బూది గంతముల వరకు వెళ్ళిన వీళ్ళు ఏం చేశారా అని ఆలోచిస్తే దేవుడు తమకు ఆజ్ఞాపించిన దాన్ని బోధించారు అంతే. ఇప్పుడు ఈ బోధించగా జరిగిన పనేంటి? బోధించబడుతున్న బోధ విన్నారు, విశ్వసించారు, మారు మనసు పొందారు, బాప్తీసం పొందారు, చేర్చబడ్డారు. 1 2 3 4 5 పనులు జరుగుతూ వస్తున్నాయి. ఏం జరుగుతుంది? దేవుడు ఆజ్ఞాపించినవి శిష్యులు బోధిస్తున్నారు. శిష్యులైన అపోస్తులు బోధిస్తున్నారు. ఆ బోధను వింటున్నారు, విశ్వసిస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తీసం తీసుకుంటున్నారు, సంఘములో చేర్చబడుతున్నారు కదా. ఇప్పుడు సంఘములో చేర్చబడుతున్న వీళ్ళందరినీ ఏమంటుంది లోకం? అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. మీ సత్యాన్వేషణను తప్పుపట్టే వాళ్ళకి సరి అయిన సమాధానాన్ని ఇప్పుడు ఇస్తున్నాను. బైబిల్ తెరిచి ఆ మాట చూడండి. శిష్యులు ఎక్కడ ప్రత్యేకించి, అపోస్తులు ఎక్కడ ప్రత్యేకించి, సంఘములో నుండి కొందరిని వేరుపరిచి శిష్యులుగా చేయలే. సంఘములో నుండి కొందరిని వేరుపరిచి శిష్యులుగా చేయలే. క్రైస్తవులములో నుంచి కొందరిని వేరుపరిచి శిష్యులుగా చెయ్యలే. వీళ్ళందరూ ఎవరో తెలుసా? దట్స్ మీన్ వాక్యమును విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడ్డ వీళ్ళందరినీ, ఇక్కడున్న మనందరినీ లోకం ఏమంటుందండి? ఏమంటుంది? క్రైస్తవులు అంటుంది కదా. ఎవరు వాళ్ళందరినీ ఏమంటుంది? క్రైస్తవులు. అవునా? క్రైస్తవులు. ఈ క్రైస్తవులే ఎవరు? చదువునా? ఈ క్రైస్తవులే ఎవరు? 26వ వచనం. వారు 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే
శిష్యులు ఎవర్రా అని ఆలోచిస్తే, సంఘములో చేరి వాక్యాన్ని అంగీకరించి ఆ సంఘములో సహవాసం చేస్తున్న వీళ్ళందరినీ కూడా లోకం ఏమన్నది? క్రైస్తవులు అన్నారు. వాక్యం ఏమన్నది? శిష్యులు అంటుంది. అంటే క్రైస్తవులే శిష్యులు, శిష్యులే క్రైస్తవులు. అంటే సంఘములోనికి వచ్చిన వాళ్ళ పేర్లందరి రాసి పెడతాడా? ఎస్, అబ్సల్యూట్లీ. మరి సంఘములోనికి చేరిన ఈ సభ్యులంతా ఎవరో తెలుసా? సత్యవాక్యాన్ని విన్నారు, సత్యవాక్యాన్ని విశ్వసించారు, వాక్య ప్రకారంగా మారు మనసు పొందారు, సత్యవాక్య ప్రకారంగా బాప్తిసం పొందారు, సత్యవాక్య ప్రకారంగా సంఘములో ఒక సభ్యుడు అయ్యాడు. వాళ్ళని క్రైస్తవులు అంటే ఆ క్రైస్తవులే ఎవరన్నమాట? శిష్యులు అన్నమాట. చూసావా? శిష్యులు కొందరా అందరా అంటే ఈ ప్యాట్రన్లో విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘములో చేరిన ప్రతి సభ్యుడు శిష్యుడే. ఎందుకని శిష్యులనే పేరు పెట్టాం? సంఘములోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్వర్గలోకానికి వారసులు కావాలని కోరుకున్నాడు కదా. వాళ్ళని ఏమన్నాడు? మార్కు సువార్తకు రండి. మార్కు సువార్త 16వ అధ్యాయం. చాలా చక్కగా ఇలా ఆలోచించాలి లేఖనాన్ని. ఏదో ఒక వచనాన్ని చదివేసి అక్కడి నుండి మనము మన సొంత జ్ఞానాన్ని ప్రదర్శించి శిష్యులు కొందరే అంటే మరి అందరి సంగతి ఏంటి? ఆ కొందరి పేరే జీవగ్రంథంలో రాయబడితే మరి వచ్చిన అందరి సంగతి ఏంటి అని ఆలోచిస్తే, సంఘములో చేర్చబడ్డ ప్రతి సభ్యుడు జీవగ్రంథములో పేరు రాయబడిన శిష్యుడుగానే పరిగణించబడుతున్నాడు. మేబీ నీవు శిష్యుడుగా నిలబడుతున్నావో లేదో అది దెన్ ఆఫ్టర్ వీ విల్ డిస్కస్ దట్. దీని తర్వాత దాన్ని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మన మొదటి భాగంలో అంశం ఏంటంటే, శిష్యులు అందరా కొందరా అంటే రక్షించబడిన ప్రతి ఒక్కడు కూడా పరలోకము చేరే జీవగ్రంథములో పేరు రాయబడిన శిష్యులే కానీ మరొకటి కాదు. చదువునాన్న మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఎక్కడికి వచ్చేసాం? బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డ వీన్ని ఏమన్నాం? కాదు, నమ్మి బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డ వీన్ని ఏమన్నాం? క్రైస్తవుడు అన్నాం కదా. ఈ క్రైస్తవుడు ఏమై ఉన్నాడు? శిష్యుడయ్యాడు కదా. ఇక్కడ మార్కు సువార్తలో ఏమంటున్నాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అనగా నరకం తప్పించుకొని స్వర్గలోకానికి పోవును. ఇక్కడ మన పై అంశంలో స్వర్గలోకం పోయేవాడు ఎవడు? ఇదిగో జీవగ్రంథములో శిష్యుడుగా పేరు రాయబడిన వాడే స్వర్గలోకానికి వెళ్తాడు. ఇప్పుడు ఆలోచిద్దాం, మరి సంఘములో చేర్చబడిన వాళ్ళందరూ కూడా శిష్యులుగానే ఉన్నారా? రెండవ భాగం ఆలోచిస్తాం. సంఘములో చేర్చబడిన వాళ్ళందరూ కూడా శిష్యులుగానే ఉన్నారా? అనగా వాక్యాన్ని విన్నావు, ప్రకటించబడుతున్న బోధను విన్నావు, విశ్వసించావు, మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, చర్చిలో చేర్చబడ్డావు, క్రైస్తవుడని పేరు మార్చుకున్నావు. రెండవ అంశంలో అద్భుతంగా ఉంటుంది, పేరు మార్పిడి అవసరమా అనే అంశం ఉంటుంది. చాలా బాగుంటుంది. పేరు మార్పిడి అవసరమా? ఈ అవగాహన రాలేదు ఇంకా చాలామందికి. అయితే మరి ఇలా సంఘములో చేర్చబడిన ప్రతివాడు క్రైస్తవుడని పిలువబడి క్రైస్తవ పేరు నమోదు చేసుకొని క్రైస్తవ్యంలో బ్రతుకుతున్న వీళ్ళందరూ కూడా మరి శిష్యులేనా? కాస్త నన్ను తప్పు పట్టే వారికి కొంత ఊరట కలిగిస్తాను ఇక్కడ. దట్స్ మీన్ సత్యాన్వేషణను తప్పు పట్టే వారికి కొంత ఊరట ఇవ్వటానికి ఈ సందర్భాన్ని టచ్ చేస్తున్నాను అనే ఆ ప్రశ్న. రెండవ భాగం ఏంటి? మరి సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా శిష్యులేనా? నెంబర్ 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. 1వ అధ్యాయం 37వ వచనం. అనగా
యేసుక్రీస్తును వెంబడించిన వాడు శిష్యుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. అనగా శిష్యులు అనగా వెంబడించేవారు. నెంబర్ 2 అందులోనే యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. యేసును వెంబడించిన వారు 2వ అధ్యాయం 11వ వచనం. గట్లుంటుందా? నా గడియారం ఏమో స్పీడ్గా ఉరుకుతుంది. ఈరోజు తొందర పెద్ద ప్రాబ్లం లేదు, అంత ప్రశాంతంగా కూర్చున్నారు. ఎవరైనా బర్రె పాలు వింటోళ్ళు దుడ్డుని కట్టేసి లేరు కదా, అదొక పెద్ద ప్రాబ్లం ఉంటుండే. అది లేదు కాబట్టి హ్యాపీగా ఉందాం. 4 ముచ్చట్లు తీసుకుని వెళ్దాం. మొదటి భాగం ఏంటి? అందరూ శిష్యులు కారా, కొందరేనా? రక్షించబడి బాప్తిసం పొంది సంఘములో చేరిన ప్రతి సభ్యుడు ఏంటి? శిష్యుడే. మరి కొందరెవరు? శిష్యులలో నుంచి అపోస్తులుగా చేసుకున్న వాళ్ళు కొందరే. శిష్యులందరూ కూడా అపోస్తులు కాదు, కొందరే అపోస్తులుగా చేశాడు. ఆ కొందరే పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ఆ 12 మంది శిష్యులు అనబడేవారే అపోస్తులు. ఇంకా ఇప్పుడు ఎవరు అపోస్తులు లేరు. అయితే నేటి కాలంలో అపోస్తులు ఉన్నారా అనే అంశములో దొంగ అపోస్తులు ఎవరో, మోసగాన్లైన అపోస్తులు ఎవరో, వాళ్ళందరినీ గురించి నేను 2 ఏళ్ల కిందనే ఈ సత్యాలన్నీ మాట్లాడాను. చదువునైనా మొదటిది ఏంటిది? వెంబడించువారు. నువ్వు సంఘములో ఉన్నంత మాత్రాన, బాప్తిసం పొందినంత మాత్రాన, పుట్టెడు నీళ్ళలోని తప్పులు ఒప్పుకున్నంత మాత్రాన, సంఘములో ఒక సభ్యుడైనంత మాత్రాన, నువ్వు శిష్యుడవే అని చెప్పినంత మాత్రాన యేసును వెంబడించకపోతే నీవు శిష్యుడవు కావు. చదువునానా? అంటే యేసును వెంబడించడానికి కొందరు వెంబడించాలా, అందరూ వెంబడించాలంటే పరలోకం వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా యేసును వెంబడించాలి. ఎందుకంటే యేసును వెంబడించే వాళ్ళే శిష్యులు గనక, ఆ శిష్యుల పేర్లే జీవగ్రంథంలో రాయబడుతుంది గనక, జీవగ్రంథంలో రాయబడ్డ వాళ్ళనే స్వర్గలోకానికి తీసుకువెళ్తున్నాడు గనక ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని వెంబడించాలండి? ఎవరిని వెంబడించాలి? యేసును వెంబడించాలి, వాక్యాన్ని వెంబడించాలి. చదువునాన్న. 2వదిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. యూదుల పస్కా పండుగ కాదు నాన్న, 2వ అధ్యాయం 11వ వచనం. అద్భుతము చేసెను, ఆశ్చర్య కార్యము చేసెను. ఆయన చేసిన ఆ అద్భుతమును చూసిన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. 2వదిగా యేసు మీద నమ్మకం ఉంచాలి, యేసు మీద విశ్వాసం ఉంచాలి, వాక్యం మీద నమ్మకం ఉంచాలి. 3వదిగా 4వ అధ్యాయం 1వ వచనం. 3వదిగా 4వ అధ్యాయం 1వ వచనం. అంటే శిష్యుడు ఎవరు? ఈ రోజుకి సంఘములో ఉన్న సభ్యులలో శిష్యుడు ఎవరు అనే అంశములో మొదటిది వెంబడించేవాడు, 2వది యేసుక్రీస్తును వాక్యాన్ని విశ్వసించేవాడు, 3వది బాప్తిసం పొందినవాడు. 3వదిగా బాప్తిసం పొందినవాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చెను. కింది భాగములో యేసే బాప్తిసం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు బాప్తిసం ఇచ్చిరి అంటాడు. అంటే మొదటిది వెంబడించాలి, 2వదిగా విశ్వసించాలి, 3వదిగా బాప్తిసం పొందాలి. ఆ సభ్యులు సంఘములో చేర్చబడతారు. చేర్చబడిన ఆ సభ్యుల్ని క్రైస్తవులు అంటారు. ఆ క్రైస్తవులు అనబడిన వారే దేవుని దైవిక భాషలు వాళ్ళెవరు? శిష్యులు. అయితే వాళ్ళు ఎలా ఉండాలి మరి? యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. ఇలా లేకపోతే బాప్తిసం పొందిన వాడవైనప్పటికీ నీవు శిష్యుడవు కావన్నమాట. బాప్తిసం పొందిన వాడవైనప్పటికీ శిష్యుడవు కాదన్నమాట. మరి నువ్వు శిష్యుడవు కాకపోతే నీ పేరు జీవగ్రంథంలో లేదన్నమాట. జీవగ్రంథములో నీ పేరు లేకపోతే స్వర్గలోకానికి వెళ్ళవన్నమాట. స్వర్గలోకానికి వెళ్ళకపోతే నిత్య నరకములో తప్పకుండా వెళ్ళిపోతావన్నమాట. Therefore, you need to be careful about
బుక్ ఆఫ్ లైఫ్, జీవగ్రంథాన్ని గురించి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందులో నీ పేరు ఉండేటట్లుగా నీ ఉండాల్సిన లక్షణం ఏంటో చెప్తున్నాడు. 8వ అధ్యాయం 31 వచనం మొదటిది. యేసు తన్ను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు తప్పక నాకు శిష్యులై వందురు. నువ్వు సంఘములో ఉన్న సభ్యుడుగా నువ్వు శిష్యుడివే అని చెప్పబడుతున్నప్పుడు నువ్వు వాక్యములో ఉంటే శిష్యుడవు అవుతావు. వాక్య ప్రకారంగా నిలబడితే శిష్యుడవు అవుతావు. వాక్యాన్ని కాదంటే నువ్వు శిష్యుడవు కాలేవు. మొదటిది, వాక్యములో నిలబడిన వాడవైతే శిష్యుడవుతావు. రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలందరినీ కూడా సంఘములోనికి చేర్చిన కన్నతండ్రి అయిన దేవుడు శిష్యులు అని పిలుస్తున్నాడు. శిష్యులు అనగా నేర్చుకునేవారు, శిష్యులు అనగా వినేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన వాక్యాన్ని వినేవారుగా, వాక్యాన్ని నేర్చుకునేవారుగా నీవు శిష్యుడవై నీ జీవితాన్ని కొనసాగిస్తే స్వర్గలోకం. నేను శిష్యుని కాదు, శిష్యులు కొందరే ఉంటారు, అదిగో ఆయన బోధించేవాడే శిష్యుడు, లేక ఆయనకు సహాయం చేసేవాళ్ళే శిష్యులు అనుకుంటే నీవు మోసపోయి నరకానికి పోయే ప్రమాదం ఉంది. చదువునాన్న. రెండవదిగా, మొదటిది వాక్యమునందు నిలబడిన వారే శిష్యులు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులై ఉందురు. నెంబర్ 2, ఫలించిన వాడే శిష్యుడు. ఏం ఫలములు ఫలించినవాడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించినవాడు, వెలుగు ఫలములు ఫలించినవాడు, జిహ్వా ఫలములు ఫలించినవాడు, ఆత్మ ఫలము ఫలించిన వాడే ఆయనకు శిష్యుడుగా ఉంటాడు. సంఘములో ఉన్నంత మాత్రాన, నీవు శిష్యుడవని ఆయన పిలుస్తున్నంత మాత్రాన నువ్వు ఫలించకపోతే నీవు శిష్యుడవు కాలేవు. ఆ ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినట్లుగా జీవగ్రంథములో పేరు లేనివాడుగా నరకములో వేయబడేవాడవు అన్న సంగతి గుర్తు చేస్తున్నాడు. మూడవదిగా యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. 13వ అధ్యాయం 35వ వచనం. ప్రియమైన దేవుని సంఘమా, శిష్యుడికి ఉండే లక్షణాలు ఏంటి అని ఆలోచిస్తే, మొదటిది వాక్యమునందు నిలబడతాడు, రెండవదిగా బహుగా ఫలిస్తూ ఉంటాడు, మూడవదిగా ఒకరి అందు ఒకరు ప్రేమ కలిగిన వారుగా ఉంటారు. చదువునాన్న. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నాకు శిష్యులై ఉందురు. దేన్ని బట్టి? మనకి ఇదే ఉండదు కదా. సంఘానికి వస్తాం, చర్చికి వస్తాం, కానీ ఒకరి పక్కన ఒకరు కూర్చోడానికి ఇష్టపడం. చూస్తాం, ఇలా చూసి కుర్చీ కాలు ఉన్నాడు కూర్చోం. ఎందుకంటే ఆయనకు నాకు మాటలు లేవు కాబట్టి కూర్చోం. ప్రేమ లేదు. నువ్వు సంఘములో నువ్వు విన్నావు, విశ్వసించావు, మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, సంఘములో చేర్చబడి క్రైస్తవుడు వై శిష్యుడయ్యావు, జీవగ్రంథంలో నీ పేరుంది. దానికి తగినట్లుగా ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగిన వారై, ఇది వదిలిపెట్టిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారంటవా? వందనాలు చెప్పుకుంటారంటవా? లేదు. మూడవదిగా లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం. నెంబర్ 1, వాక్యములో నిలబడినవాడు. నెంబర్ 2, బహుగా ఫలించినవాడు. నెంబర్ 3, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగిన వారుగా. దట్స్ మీన్ ప్రేమ దోషములను కప్పుతుంది, ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. ప్రేమలో ఏముండదు? ఎత్తిపొడుపులు ఉండవు. ప్రేమలో ఎత్తిపొడుపులు ఉండవు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, అది ఉప్పొంగదు, తగ్గించుకుంటుంది. దాని వివరణ నాకు అవసరం లేదు, కానీ ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగిన వారైతే మీరు శిష్యులుగా ఉంటారు అంటున్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను,
పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహితం ద్వేషించకపోతే నాకు శిష్యుడు కాలేడు. అంటే ద్వేషించుట, బైబిల్ తల్లిదండ్రుల గురించి పిల్లలకి ఎంత గొప్ప విలువ నేర్పిస్తుందంటే, తల్లిదండ్రులను సన్మానించకపోతే వాడి ఇల్లు పెంట కుప్ప అయిపోతుందని, తల్లిదండ్రులకు క్షేమంగా చూడకపోతే వాడి ఆయుష్కాలం తగ్గుతుందని, తల్లిదండ్రులను ప్రేమించకపోతే వాడు నాశనం అయిపోతాడని, తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఒక ఉన్నతమైన స్థానాన్ని చూపించాడు దేవుడు. మరి ఇక్కడెందుకు ద్వేషించమంటున్నాడు అని ఆలోచిస్తే, నా నిమిత్తం స్వర్గలోకానికి వెళ్తున్న నీవు వెళ్ళకుండా అడ్డుపడుతున్నది ఏదైనా ఉంటే, నువ్వు దాన్ని ద్వేషించకపోతే నువ్వు నాకు శిష్యుడు. ఇక్కడ అన్నాడు, ద్వేషించువాడు నాకు శిష్యుడై ఉంటాడు. 27వ వచనములో, లూకాసు వార్త 14:27 వచనములో, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు శిష్యుడై ఉంటాడు. 33వ వచనములో, సమస్తాన్ని విడిచిపెట్టేవాడు శిష్యుడై ఉంటాడు అన్నాడు. శిష్యుడు అనగా ఎవరు అంటే, మొదటిది వాక్యములో నిలబడిన వాడు, రెండవది బహుగా ఫలించిన వాడు, మూడవదిగా ఒకరినొకరు ప్రేమ కలిగిన వాడు, నాలుగవదిగా సమస్తాన్ని ద్వేషించువాడు, ఐదవదిగా సిలువను ఎత్తుకొని వెంబడించువాడు, ఆరవదిగా కలిగి ఉన్న డబ్బు ధనాన్ని ముల్లె విప్పి సేవ కోసం పంచేవాడే శిష్యుడు. అంటే వీళ్ళు ఎవరై ఉండాలి? సంఘములో చేరిన క్రైస్తవులందరూ కూడా గట్లే అయి ఉండాలి. గట్లే అయి ఉంటే సత్య సువార్తను ప్రకటించడానికి ఏ గట్టుకైనా ఎక్కి ఎక్కడున్న వాన్నైనా లాగి సత్యములోనికి తీసుకురాగలుగుతుంది సంఘం. అర్థమైందా? సంఘములోనికి చేరిన వాళ్ళందరూ క్రైస్తవులైతే, క్రైస్తవులందరూ శిష్యులైతే, సంఘములో చేరిన ఈ శిష్యులందరూ కూడా గిట్లే ఉంటే ఏ గట్టుకైనా ఎక్కి ఏ ఆత్మనైనా సంఘములోనికి తీసుకొని రాగలుగుతాం. ఎవర్రా శిష్యులంటే మనమంతా కూడా శిష్యులమే. అయితే మనమంతా ఇలా ఉండగలిగినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది, లేకపోతే నీ జీవగ్రంథంలో నీ పేరు ఇలా ఉండడానికి కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం కాదు, సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా ఇలాగే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులు అందరా కొందరా అంటే, రక్షించబడిన అందరూ శిష్యులే. అందరూ ఇలాగ ఉండాల్సిందే. నేను అలాగే ఉండాలి, మీరు అలాగే ఉండాలి. వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఈ సందేశములో, ఈ సూచనలతో అందరూ కూడా సమానమే. ప్రియ దేవుని బిడ్డలారా, దీని అనుబంధంగా మరికొన్ని సంగతులు నేర్చుకోవడానికి మరలా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ప్రార్థన చేసుకుందాం.